ఈ ఆషాఢ మాసాన్ని అంటే ఎన్ని రోజులు ఖచ్చితంగా పాటించాలంటారు? ఆషాఢ మాసం ఉన్నంత వరకు పాటించాల్సిందే. అంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు, ఓకే, పాడ్యం నుంచి అమావాస్య వరకు ఆషాఢ మాసం. అంటే జ్యేష్ఠ మాస అమావాస్య అనంతరం అంటే వీరి ఇంకోటి ఉన్నది, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నుంచే మనం పాటించాలి. ఎందుకంటే ఏకాదశి రోజే పుట్టింటికి వెళ్ళాలి. ఇంకోటి ఉంది, ఇక్కడ నియమం ఉంది, అమావాస్య ముందు అత్తింటికి, పౌర్ణమి ముందు పుట్టింటికి వెళ్ళకూడదు అంటారు. అందుకొని అదొక నియమంతో వీరు ఏంటంటే ఆడపిల్లని పంపించాలి అనుకుంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు నుంచి ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి వరకు కూడా పుట్టింటికి పంపించవచ్చు. మరీ అమావాస్య గడియలు మొదలైన తర్వాత పంపిస్తే కూడా కీడు. ఎందుకు అడిగానంటే గురువుగారు, ఇప్పుడున్న ఈ జనరేషన్లో 9 రోజులు పాటిస్తే చాలే, 15 రోజులు పాటిస్తే చాలే, ఏమున్నది 15 రోజులు అయితే ఉండింది కదా వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు అత్తలు కూడా అలాగే తయారయ్యారు. 15 రోజులు ఉండింది కదా, డే అండ్ నైట్ 4 రోజులు అయిపోయింది, ఉండని అవసరం లేదు, ఇంకా తీసుకొచ్చేసేయరా అని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎందుకంటే ఇక్కడ అత్తవారు సుఖమరుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కోడలు వచ్చిన తర్వాత అత్తగారు కొంతమేర కొన్ని ఇళ్లలో అయితే సుఖమరుగుతారు, కొన్ని ఇళ్లలో అయితే చేసి పెడతారు. అలాగా సుఖమరిగినటువంటి అత్తవారు పెట్టుకున్నటువంటి నియమం ఏంటంటే, మా కోడలు వెళ్ళిపోతే మళ్ళీ మాట మార్చేసి నాకు పని చేయలేదేమో, నేను మళ్ళీ చేసుకోలేను, మరి ఇక్కడ పని ఎవరు చేస్తారని చెప్పి అలాంటి నియమాలు పెట్టుకుంటారు. మరి శాస్త్రాలు అయితే లేవయ్యి, మనం పెట్టుకునేటువంటి నియమం అది. అలానే కోడలు అత్తగారింటి సుఖపడుతున్నారు అనుకోండి, అమ్మో 15 రోజులు సరిపోతుందిలే, మళ్ళీ పుట్టింట్లో పోతే ఇబ్బంది పడాలి, అక్కడంతా పని చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉంటే మా ఆయన తెచ్చి పెడుతుంటాడు, ఇబ్బంది లేకుండా ఉంది నాకు, మా అత్తగారు చేసి పెడతారు, నాకు చేసి పెట్టి అత్తగారు నా దొరికే నా అదృష్టము అని చెప్పేసేవారు. తర్వాత భార్య మీద భర్త, భర్త మీద భార్యకి అనుమానం ఉంటే అలాంటి వారు ఏంటంటే 9 రోజులు సరిపోతుందిలేండి, ఎందుకు ఊరికని అక్కడే ఉండడం, ఏముంటుంది అక్కడ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం పిల్లల్ని పోషణ సరిగా లేదులే అని చెప్పేసి వీళ్ళే సృష్టించుకున్నటువంటి నియమం అంతే. అంటే ఇలా సగం సగం చేస్తే ఆషాఢ మాసం మరి ఏదైనా కీడు సంభవిస్తుందంటారు? కీడు సంభవిస్తుందా అంటే భార్యాభర్తల మధ్యన ఆందోళన, చిరాకులు, గొడవలు పట్టడం, విడిపోయేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోతారు. వీరిద్దరి మధ్య కంఫర్టబిలిటీ సరిగా లేదనుకోండి, ఆ అత్తగారి ఆరోగ్యం కొంచెం క్షీణించడం, అత్త కోడలు ఒకే దగ్గర ఉన్నప్పుడు అత్తగారి ఆరోగ్యం కొంచెం క్షీణించడం పెద్దవారైతే కనుక. అలానే అత్త కోడల మధ్యన కంఫర్టబిలిటీ దొరకలేదు అనుకోండి, ఈ పిల్లలు పుట్టేదానికి కొంచెం సమయం పట్టడం, అలానే ఇంకా ఆర్థిక స్థరమైనటువంటి ఇబ్బందులు కలగటం, దైవానుగ్రహం తక్కువగా ఉండడం, పూర్వీక శాపాలుగా దానికి తోడైంది అనుకోండి ఇంకా కొంచెం ఇబ్బంది పడటం, అలాంటివి అయితే ఖచ్చితంగా వీరు ఉండాల్సి వస్తుంది. అవైతే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగానే ఉంటాయి. అందుకనే మన పురాణాల్లో చెప్పింది అందుకోసమే, అత్తాకోడలు కొత్తగా పెళ్ళిన వారు ఆషాఢం ఖచ్చితంగా పాటించాలి అని. ఇంకోటి, పుట్టింట్లో కొన్ని మొక్కుబళ్ళు ఉంటాయి, సారే అంటారు. కొన్ని పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మనకి పూర్వంలో సారితో పాటు ఒక అమ్మవారిని ఇచ్చి పంపించేవారు. వారి కులదైవాన్ని ఆ కూతురుతో ఇచ్చి పంపించేవారు. ఇంకా నువ్వే చూసుకోమ్మా అని చెప్పేసి పంపించేసేవారు. అమ్మవారిని కూడా పంపించేవారు. అత్తగారు కూడా ఏం చేసేవారంటే వీరి ఒక అమ్మవారు ఎవరినైతే పూజిస్తారో అది వారి అమ్మవారికి ఇచ్చేసేవారు. ఈ ఒక అందిపుచ్చుకునేటువంటి విధానం బొమ్మను అందుకోవడం అంటారు దీన్ని. ఈ బొమ్మను అందుకునేటువంటి విధానంలో ఈ యొక్క సారె పంపించుకోవడం అనేది ఈ యొక్క విధానం, ఇచ్చిపుచ్చుకునే విధానం ఉండేది. ఈ అమ్మవారిని చూసుకునే దానికి కూడా కొంతమేర ఉంటుందన్నమాట. ఆ విధానం కూడా వారికి చెడు జరుగుతుంది కాబట్టి ఇక పుట్టింటి నుంచి అక్కడికి వెళ్ళేసి ఆషాఢ మాసంలో భూగోళంలో అమ్మవారిని తిరుగుతుంటారు కాబట్టి వారిని చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. కాబట్టి అందుకని చెప్పేసి ఆషాఢ మాసం పవిత్రపూర్తంగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మరో ఏదైనా ఇంక సమస్యలు రాకుండా ఉండేందుకు ఆషాఢ మాసం అనేది మనం నిర్వర్తించుకోవడం జరుగుతుంది. దాన్ని పవిత్రపూర్తంగా చేసుకోవాలి తప్పితే మన ఆలోచన విధంగా, మన అవకాశ విధంగా మాత్రం చేసుకునే విధంగా అయితే లేదు, మార్చుకునే విధంగా అయితే లేదు. తర్వాత శ్రావణ మాసంలో తీపి పదార్థం తినబెట్టి తీసుకొచ్చుకోవాలి. ఇంకోటి ఉంది, ఆషాఢ మాసానికే ఎవరైనా ప్రెగ్నెన్సీ అయి ఉంటే ఆ పరిస్థితి ఏంది, ప్రెగ్నెన్సీ అయి ఉన్నటువంటి లేడీస్, స్త్రీలు ఎవరైనా ఉంటే వారు అత్తవారింట్లో ఉండొచ్చు. అదొకటి ఉంది నియమం. ప్రెగ్నెన్సీ అయిన వారు పుట్టింటికి వెళ్లేదానికి ఆ నెలలు నిండితే మాత్రమే వారికి పట్టింపు. 3వ నెల, 7వ నెల, 9వ నెల పుట్టింటికి వెళ్లే విధానం ఉంటుంది. అలా కాకుండా సరి నెల ఉండి ఆషాఢ మాసం వస్తే వారికి పట్టింపు లేదు, వారు అత్తవారింట్లో ఉండొచ్చు. ఎందుకంటే కడుపుతో ఉన్న వారికి 3వ తలకాయ అంటారు కాబట్టి వారికి నియమం లేదు, వారు ఉండొచ్చు. వారికి ఎలాంటి పాపం కానీ శాపం కానీ ఇంకోటి ఉండదు. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళినా వాళ్ళు పూజలు చేయలేరు, పుట్టింటికి వెళ్ళినా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేరు. ఇక్కడ ఉన్నా కూడా వారు కలిసేటువంటి విధానం లేదు కాబట్టి వారు ఇక్కడే ఉండేసి వారి నియమం వారు పాటించుకునే విధానంగా చేసుకోవచ్చు. తల్లిదండ్రుల పుచ్చుచి చూసుకొని వెళ్ళొచ్చు, గడప దాటొచ్చు, గడప తీసేసి కూడా దాటొచ్చు.
అది వేరే ఇంకా ఆలోచన ఉంటది. ఇప్పుడు గడప దాడడం వాడు గడప మీద ఒక గడప తీసేసి కూడా దాటొచ్చు. గడప తీసేసి కూడా దాటొచ్చు వారు. ఓకే, అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వారికి సరిపోదు, జరగదు కాబట్టి కొన్ని నియమాలు వాళ్ళు సృష్టించుకుంటారు. మన పురాణాలు వేదాలు అయితే అలాంటి నియమాలు అయితే లేవు. ఆషాఢ మాసం నియమం ఆషాఢ మాసం ఉంది. అందులో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారు వెళ్ళకపోయినా సరిపోతుంది.